మౌనిక ఓ నా మౌనిక మౌనమేల మేఘమాలిక. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ఏంటండి, విక్రమార్కుడు స్టోరీ అయిపోయిన తర్వాత నా ప్రొఫైల్ వైపు చూడటమే మానేశారా? మౌనిక నీవెవరో స్టోరీస్ ఇస్తూనే ఉన్నాను, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. అతడు అంత చిరాగ్గా తనని పట్టించుకోనట్లే బిహేవ్ చేస్తున్నా కూడా మౌనిక అతడి చిరాకుని పట్టించుకోకుండా ఫస్ట్ ఇడ్లీ, ఆ తర్వాత అట్టు అతడి ప్లేట్లో పెట్టి ఆ తర్వాత 3 రకాల చట్నీస్ వేసింది. ఏదో తినాలి కాబట్టి గబగబా ఆమె పెట్టింది తినేసి ఆ తర్వాత మౌనికని పట్టించుకోకుండా కనీసం ఆమెను చూడకుండానే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు యునిక్. ఏవండి, మీకోసం లంచ్ బాక్స్ పెట్టాను అని వెనక మౌనిక అరుస్తున్న అరుపులు గాలిలోనే కలిసిపోయాయి. అసలు ఇంట్లో ఉండటమే ఇష్టం లేదన్నట్లుగా వెళ్ళిపోయాడు యునిక్. అయ్యో, ఈయన బాక్స్ తీసుకోకుండా వెళ్ళిపోయారే, మధ్యాహ్నం ఏం తింటారు అని అనుకుంటూ డ్రైవర్ని పిలిచి ఆ బాక్స్ ఆఫీస్లో తన భర్తకు ఇచ్చేయమని చెప్పింది. డ్రైవర్ కూడా ఓకే మేడం అంటూ ఆ బాక్స్ తీసుకుని యునిక్ వెళ్ళిన కారు వెనకే తను కూడా ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. అందరూ ఎవరి పనికి ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మౌనిక సోఫాలో కూర్చొని కనిపించింది లతకి. అలా మౌనిక ప్రశాంతంగా సోఫాలో రిలాక్స్డ్గా కూర్చొని ఉండటం లతకి నచ్చలేదు. ఎందుకో మరి. ఏంటే అలా ప్రశాంతంగా కూర్చున్నావు? ఇంట్లో చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, అవన్నీ ఎవరు చేస్తారు? నువ్వు ఇలా కూర్చొని ఉంటే వెళ్ళి పని చూడు అని సాగదీస్తూ అంతకు మించి కోపంగా అన్నది. తన అత్తయ్య తనని తిడుతుంది అని కూడా తెలియని మౌనిక లేచి నిలబడి ఏం పని చేయమంటారు అత్తయ్య అని వినయంగా అడిగింది. బట్టలు అన్నీ కూడా నువ్వే వాష్ చేయి, వాషింగ్ మిషన్లో వేయొద్దు, చేత్తో ఉతికి పైన మిద్దె మీద ఆరేసిరా, వాషింగ్ మిషన్లో వేస్తే బట్టలు పాడైపోతాయి అని పైకి చెప్పింది. కానీ మనసులో మాత్రం ఈ పని అంతా చేసేసరికి కనీసం ఎంత లేదన్నా నీకు 3 గంటల టైం పడుతుంది, ఇంట్లో ఉన్న అందరి బట్టలు చేత్తో ఉతకాలి అంటే మాటలా? దర్జాగా సోఫాలో కూర్చుంది ఆ అమ్మగారు. ఇక ఎలా కూర్చుంటుందో నేను కూడా చూస్తాను అని అనుకుంటూ తన రూమ్లోనికి వెళ్ళిపోయింది లత. సరే అత్తయ్య అని చెప్పి బట్టలు ఉతకటానికి వెళ్ళిపోయింది మౌనిక. యునిక్ ఎంతో ఇష్టంగా మౌనికను పెళ్లి చేసుకున్నాడు. కానీ మౌనిక పద్ధతి పెళ్ళైన తర్వాత అతడికి నచ్చటం లేదు. కనీసం ఆమెలో తను ఊహించినట్లు ఏ చిన్న రియాక్షన్స్ కూడా రాకపోవటంతో రోజు రోజుకి మౌనిక మీద కోపం, లేదంటే తన మీద తనకే అసహనమో తెలియదు కానీ ఒక రకమైన విసుగు పుట్టేస్తుంది. అసలు ఈ పెళ్ళి ఇవన్నీ ఎందుకురా బాబోయ్, పెళ్ళి చేసుకోకుండా ఉన్నా బాగుండేదేమో అన్న స్టేజ్కి వచ్చేస్తాడు ఏమో అన్న భయం ప్రతిరోజు తనలో కలుగుతుంది మౌనికని చూస్తూ ఉంటే. మౌనిక గురించి ఆలోచిస్తూ ఆఫీస్లో తన క్యాబిన్లో అడుగుపెట్టిన యునిక్కి తనకంటే ముందుగానే ఆ క్యాబిన్కి వచ్చి తన కోసమే చైర్లో కూర్చొని ఎదురు చూస్తున్న వసంత్ కనిపించాడు. అయినా కూడా యునిక్ వసంత్ని పట్టించుకోకుండా అసహనంగా తన చైర్లో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. తనకి తన లైఫ్ మీద ఒక రకమైన విరక్తి కలుగుతుంది అని చెప్పవచ్చు. యునిక్ రావటంతోనే తాడో పేడో తేల్చేసుకోవాలి. ఎప్పుడూ లేనిది కొత్తగా ఈ మందు అలవాటు ఎందుకు చేసుకుంటున్నాడు? తాగితే ఓకే, అది లిమిట్లో ఉండాలి, మరి ఇలా తాగి పడిపోవటం ఏంటి? అసలు నీ ప్రాబ్లం ఏంటిరా అని అడిగి కడిగి పారేయాలి అనుకున్నాడు వసంత్. కానీ ఇప్పుడు యునిక్ అలా అసహనంగా వచ్చి చేతితో కళ్ళు మూసుకోవటంతో ఖచ్చితంగా ఏదో విషయం గురించి డీప్గా బాధపడుతున్నాడు అని వసంత్కి అర్థమయ్యింది. ఏంట్రా నీ ప్రాబ్లం, ఎందుకని నువ్వు ఇలా తయారవుతున్నావు అని నిదానంగా అడిగాడు వసంత్. వసంత్ మాటలు తనకు వినపడుతున్నా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా అలానే మౌనంగా కళ్ళు మూసుకొని ఉన్న యునిక్ను చూసి వసంత్కి మనసులో అనేక రకాల ఆలోచనలు, భయాలు కూడా మొదలయ్యాయి.
కానీ వాటన్నింటినీ బయట పెట్టకుండా, ఏంట్రా ఎందుకు నువ్వు మందు అలవాటు చేసుకుంటున్నావు? నీకు అలవాటు లేదు. ఒక్కసారిగా ఇలా హెవీగా ఎందుకు తాగేస్తున్నావు? ఇలా తాగితే నీ హెల్త్ ఏమవుతుంది? ఒక్కసారి అయినా ఆలోచించావా? నీకేదైనా అయితే నిన్నే నమ్ముకొని ఉన్న నీ ఫ్యామిలీ మెంబర్స్ పరిస్థితి ఏంటి అని అడిగాడు వసంత్. అయినా కూడా యూనిక్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. రేయ్ ఏంట్రా ఇది? ఇక్కడ నేను మాట్లాడుతుంటే కనీసం నువ్వు రెస్పాన్స్ కూడా ఇవ్వటం లేదు. సరే అది తర్వాత కానీ ఇంతకీ ఇంట్లో అంతా బాగానే ఉందా? మౌనికతో నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు కదా? మీరిద్దరూ హ్యాపీగానే ఉన్నారు కదా అని మరొకసారి అడిగాడు. అప్పటికి కూడా సమాధానం లేదు. తను అడిగిన ఏ క్వశ్చన్కి కూడా యూనిక్ సమాధానం చెప్పటం లేదు. అలా యూనిక్ సైలెంట్గా ఉండటంతో వసంత్కి అసహనంగా అనిపించి, రేయ్ ఏంట్రా మాట్లాడుతుంటే అలా సైలెంట్గా ఉన్నా? నోరు తెరిచి ఏదో ఒకటి మాట్లాడు అని యూనిక్ దగ్గరగా వచ్చి అతడి చేతిని పట్టుకొని కుదిపేస్తూ అడిగాడు. అప్పుడు నిదానంగా యూనిక్ కళ్ళు తెరిచి వసంత్ వైపు చూసి, నా ప్రాబ్లం కూడా ఇదేరా అని అన్నాడు. యూనిక్ ఏం చెప్తున్నాడో అర్థం కాని వసంత్ కళ్ళు చిన్నవి చేసి చూశాడు. నువ్వు మందు తాగటం ఎందుకు అలవాటు చేసుకున్నావు అని అడిగావు కదా, ఇదే నా రీజన్. నాకు అనుకున్న విధంగా రెస్పాన్స్ రావటం లేదురా. నేను ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాను. కానీ ఆ పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళి అంటేనే విరక్తి కలుగుతుంది ఏమో అనే మనసులో భయం వేస్తుందిరా. ఇంకా 4 రోజులు పోతే అసలు నేను ఇలా నలుగురు మధ్యలోనికి కూడా రానేమో అని భయంగా ఉందిరా అని అన్నాడు. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? పెళ్ళంటే అంత విరక్తి కలిగే విధంగా ఏం జరిగింది? అంటే మౌనిక నీతో కరెక్ట్గా ఉండటం లేదా అని అడిగాడు వసంత్. తను కరెక్ట్గానే ఉంటుందిరా, కానీ నేనే కరెక్ట్గా ఉంటున్నానా లేదా అనేది నాకు అర్థం కావటం లేదురా. నా మీద నాకే డౌట్ వచ్చే విధంగా బిహేవ్ చేస్తుంది మౌనిక అని అన్నాడు యూనిక్. రేయ్ నువ్వు చెప్పేది ఏదో కాస్త క్లారిటీగా చెప్పరా? ఏంటో అర్థం కానట్టు కన్ఫ్యూజన్గా ఉంది అని యూనిక్ చెప్పాలి అనుకుంటున్నది ఏంటో అర్థం కాక పక్కనే ఉన్న చైర్ని యూనిక్ దగ్గరకు లాక్కొని కూర్చొని అడిగాడు వసంత్. అర్థమయ్యే విధంగా చెప్పాలి అంతే కదా? సరే అంటూ తన దగ్గరగా కూర్చున్న వసంత్ని పళ్ళు నూరుతూ కోపంగా చూస్తూ అతడి చేతిని తోలు ఊడి వచ్చే విధంగా గట్టిగా గిచ్చాడు యూనిక్. యూనిక్ అలా చేస్తాడు అని ఊహించని వసంత్ నొప్పికి తట్టుకోలేక ఆ రూమ్ అంతా రీసౌండ్ వచ్చే విధంగా గట్టిగా అరిచాడు. ఏంట్రా నొప్పిగా ఉందా? నొప్పి బాగా తెలుస్తుందా? తోలు ఊడిపోతుంది అన్న ఫీలింగ్ కలిగిందా నీకు అని వెటకారంగా అడిగాడు యూనిక్. రేయ్ ఏంట్రా నువ్వు చేసిన పని? ఇలా గట్టిగా తోలు ఊడిపోయే విధంగా గిచ్చి ఇంకా నొప్పిగా ఉందా అని రివర్స్లో అడుగుతావేంట్రా ఎద్దవా? అసలు ఎంత నొప్పిగా ఉందో, అయినా ఎందుకు గిచ్చావు అని యూనిక్ని తిట్టి అప్పటికే చేతి నొప్పి తట్టుకోలేక కళ్ళ వెంట నీరు వచ్చేస్తుంటే ఆ చేతి మీద ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ అన్నాడు వసంత్. ఇప్పుడు నేను నీకు గిచ్చితే నొప్పి బాగా తెలుస్తుంది, కానీ నా పెళ్ళానికి తెలియటం లేదురా. నేను పెళ్లి చేసుకుంది ఆడపిల్లనో లేదంటే ఒక రోబోని పెళ్లి చేసుకున్నానో నాకే తెలియటం లేదురా. కనీసం రోబోని పెళ్లి చేసుకుంటే తనకైనా మనసులో ఉన్న ఫీలింగ్స్ బయటకు చెప్పే విధంగా మనం చేయొచ్చేమో. రోబో సినిమాలో చూసాం కదా, అలా ట్రై చేయొచ్చేమో. కానీ నా పిల్ల మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటో ఒక్క క్షణం కూడా నేను చదవలేకపోతున్నాను రా. మా పెళ్ళై ఇన్ని రోజుల్లో ఏ ఒక్కరోజు కూడా తన ఫేస్లో ఎక్స్ప్రెషన్ని చూసి తన మనసులో ఏముందో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను రా అనే కంటే కూడా అసలు నాకు మౌనిక అర్థం కావటం లేదురా అని అన్నాడు యూనిక్. రేయ్ చెప్పేదేదో సరిగ్గా చెప్పరా, ఇలా తిక్కగా సగంగా చెప్తే నాకేం అర్థమవుతుంది అని అసహ్యంగా అన్నాడు.
అప్పటికే చేతి మీద చిన్నగా రుద్దుకుంటూ ఉన్న వసంత్. అవునా, క్లియర్గా చెప్పాలా? సరే అయితే ఒకసారి ఈ వీడియో చూడు, నేను మాటల్లో చెప్పటం కంటే క్లియర్గా నువ్వు చూస్తే నీకే అర్థమవుతుంది అని తన ఫోన్లో ఒక వీడియో ఆన్ చేసి వసంత్ ముందు పెట్టాడు. ఏ వీడియో చూడాలిరా అని ఫోన్ని చేతిలోనికి తీసుకొని చూశాడు. అది యునిక్ బెడ్రూమ్ అని క్లియర్గా ఫోన్లో చూసిన వెంటనే వసంత్కి అర్థమైపోయింది. రేయ్, బుద్ధున్నారే నీకు? నీ బెడ్రూమ్ వీడియోస్ నాకు చూపిస్తావేంట్రా? మైండ్ పనిచేస్తుందా లేదా అని వసంత్ ఫేస్ అంతా చిరాగ్గా పెట్టి తిట్టాడు. రేయ్, కాస్త ఆగు, నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకోవద్దమ్మా. నువ్వు అనుకున్నట్లు అక్కడ ఏమీ ఉండదు, కానీ మూసుకొని అక్కడ ఫోన్లో జరిగేది వీడియో చూడరా అని అన్నాడు యునిక్. వీడు ఇప్పుడు నాకు ఏం చూపించాలి అనుకుంటున్నాడు, అది కూడా వీడి బెడ్రూమ్ అని తను అనుకుంటూ ఉన్నప్పుడే ఆ వీడియోలో బెడ్రూమ్లోనికి మౌనిక ఆ రూమ్లోనికి ఎంటర్ అవ్వటం క్లియర్గా తనకు కనిపించింది. చూడకూడదు, తప్పు, ఇది వాళ్ళ బెడ్రూమ్ వీడియో అని అనుకుంటూనే వీడియోని కంటిన్యూగా చూస్తూనే ఉన్నాడు వసంత్. బ్యాడ్గా ఉంటే యూనిక్ తనకి చూపించడు అన్న ఫీలింగ్ కలుగుతుంది, కానీ ఏదో ఫియర్. ఆ వీడియోలో తప్పుగా ఏమీ చూడకూడదు, ఏమీ లేదు అని యూనిక్ చెప్పటం, ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే యూనిక్ తనకు ఎందుకు చూపిస్తాడు అని మనసులో అనుకుంటూనే వీడియోని కంటిన్యూగా చూశాడు వసంత్. మౌనిక వచ్చి బెడ్ మీద ఒక్క నిమిషం అలా కూర్చుందో లేదో ఆ మరుక్షణమే ఆ రూమ్లోనికి పెద్ద తాజ్ పాము వచ్చింది. ఆ పామును చూసిన వసంత్ నిజంగానే ఆ పాము తన ముందుకే వచ్చినట్లుగా భయపడిపోతూ, రేయ్, పామురా పాము, పాపం మౌనిక రూమ్లో ఒక్కటే ఉందిరా అని గట్టిగా అరిచాడు. యునిక్ వసంత్ తల మీద గట్టిగా ఒక్కటి పీకి, రేయ్, నేను నీకు చూపిస్తుంది వీడియో మాత్రమేరా, అంటే ఆల్రెడీ అది ఎప్పుడో జరిగి అయిపోయినది, ఇప్పుడు నీ కళ్ళ ముందు జరగటం లేదు, అయినా ఇప్పుడు జరుగుతున్నట్లుగా అలా రియాక్షన్ ఇస్తావేంట్రా అని అన్నాడు యునిక్. అవును కదా, మర్చిపోయాను, అయినా ఉన్నట్టుండి ఇప్పుడు ఈ వీడియో నాకెందుకు చూపిస్తున్నావు? పాపం ఆ రోజు మౌనిక పాముని చూసి ఎంత భయపడి ఉంటుందో కదా, పాము మౌనికని ఏం చెయ్యలేదు కదా అని వీడియో పూర్తిగా చూడకుండానే అడిగాడు వసంత్. రేయ్, ఇప్పుడు నేను ఉన్న ఫ్రస్ట్రేషన్లో ఖచ్చితంగా నీ పీక పిసికి చంపేస్తాన్రా, అక్కడ జరిగేది ఏంటో నువ్వు చూడు, అంతే, నన్ను మధ్యలో క్వశ్చన్స్ వేయొద్దు అని చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు యునిక్. అసలు వీడు నాకు ఏం చెప్పాలి అనుకుంటున్నాడు, వీడియో ఇచ్చి చూడమంటున్నాడు అని అనుకుంటూనే ఆ తర్వాత తన కళ్ళని ఫోన్ వైపు తిప్పాడు. బెడ్ మీద కూర్చొని ఉన్న మౌనికకి త్రాచుపాము తన రూమ్లోనికి వచ్చిన విషయం కూడా తెలియనే లేదు. 5 నిమిషాలు ఆ త్రాచుపాము ఆ రూమ్ అంతా తిరిగింది. ఆ తర్వాత బెడ్ పక్కనే పడగ విప్పి బెడ్ మీద ఉన్న మౌనిక వైపు అంతే చూస్తూ ఉంది. తనకు ఏదో గుర్తుకు వచ్చినట్లుగా బెడ్ దిగడానికి ఒక కాలు కింద పెట్టింది మౌనిక. అప్పుడే కింద పాము ఉంది అనేది కళ్ళు కిందకు దించిన తనకి క్లియర్గా కనిపించింది. ఇప్పుడు మౌనిక రియాక్షన్ ఏంటి అనుకుంటున్నారు? పాముని చూసి భయపడుతుందా, లేదంటే అమ్మో పాము అంటూ గట్టిగా ఆ ఇల్లంతా దద్దరిల్లిపోయే విధంగా కేకలు వేస్తుందా, లేదంటే ఆ పామును తీసుకొని మెడలో వేసుకుంటుందా, ఎలా రియాక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? చెప్పండి, కామెంట్లో తెలియజేయండి. ప్లీజ్ స్టోరీ చదివిన తర్వాత కామెంట్ చేయండి. ఇది అన్ని స్టోరీ లాంటిది కాదు, కొంచెం డిఫరెంట్ స్టోరీ. ఖచ్చితంగా ఈ స్టోరీ విన్న తర్వాత మీకు ఎమోషనల్ ఒక అమ్మాయి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అని క్లియర్గా అర్థమవుతాయి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. లైక్, షేర్, కామెంట్స్